వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. మన సబ్స్క్రైబర్ బాలు గారు ఈ డాగ్ కోసం రిపోర్ట్ చేశారండి. రిపోర్ట్ చేయడమే కాదు, దానికి సంబంధించిన అమౌంట్ కూడా ఇచ్చారు. మెడిసిన్స్ దానికి ఏదైనా అయితే పెట్టండి అని చెప్పి. అయితే తర్వాత చూస్తే దానికి ఒక పప్పీ ఉందండి. చూస్తే డాగ్ బక్క చిక్కిపోయి ఎముకలన్నీ బయటకు వస్తున్నాయి. తినలేకపోతుంది ఫుడ్, కంటిలోంచి కంటి పూసలు కారిపోతున్నాయి. మనం ఏ ఫుడ్ పెట్టినా దాని పప్పీ తింటాం తప్ప అది తినట్లేదు. ఆ పప్పీ అయితే దాని మదర్ దగ్గరే అలా ఉంటుందండి. పాపం దానికి అంతే కదా, చిన్నపిల్ల తల్లి దగ్గర కాకపోతే ఇంకెక్కడ ఉండగలదండి పాపం, చెప్పండి. దానికి తల్లే ధైర్యం. తల్లి లేకపోతే దానికి చాలా కష్టం లైఫ్. నేనైతే 2-3 రోజులు కూడా నైటు మార్నింగ్ ఫుడ్ పెట్టడం, పాలు పెట్టడం, పెడిగ్రీ పెట్టడం, మిల్క్ పెట్టడం, ఎగ్స్ పెట్టడం అన్నీ చేశాను. నా వంతు ఎంత చెయ్యాలో అంత చేస్తున్నానండి. చేశాను కూడా. ఇగోండి తినలేకపోతుంది అసలు. నిలబడి మన ముందు తిండున్నా కూడా తినలేని పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా కష్టం. నిజంగా నరకం చూసుంటుంది. డాగు నరకం చూసింది కూడా. ఈ పప్పిని చూస్తే నాకు చాలా జాలేసిందండి. వాళ్ళ అమ్మ ఎక్కడ ఉంటే అక్కడే. ఇగోండి మా చెల్లి పాలు వేస్తుంది. పాలు వేసినా ఏం వేసినా అసలు పెద్ద డాగ్ తాగడానికి అవ్వట్లేదు. దానికి ప్రాబ్లం వచ్చింది అండి, జబ్బు వచ్చింది దానికి. నేను అందుకే చెప్తాను ప్రతి ఒక్కరు కూడా, వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్. వ్యాక్సినేషన్ చేయించండి డాగ్స్కి. మీరు ప్రేమించే, మీరు ఫీడ్ చేస్తున్న డాగ్స్ అన్నిటికీ వ్యాక్సినేషన్ చేయించండి. లేదంటే మనం వాటిని కోల్పోవడం తప్ప ఏమీ చేయలేమండి. నిజం, చాలా బాధ అనిపిస్తుంది. చూసారు ఈ డాగ్ దాని పరిస్థితి. వాళ్ళ అమ్మ బాగోపోయిన పాపం వాళ్ళ అమ్మ దగ్గర అలా కూర్చొని ఎంత నలిగిపోతుందో. నిజంగా తల్లి కూడా ఆ పిల్లకి హెల్ప్ చేయలేకపోతుంది. నాకు చాలా దారుణమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికి రాకూడదండి నిజంగా. అందుకే మీకు తెలిసిన డాగ్స్కి వ్యాక్సినేషన్ చేయించండి. లేదంటే నాలా వ్యాక్సినేషన్ చేయించిన వాళ్ళకి సపోర్ట్ చేయండి నిజంగా. ఎందుకంటే వ్యాక్సినేషన్ లేకపోతే చాలా కష్టం అండి నిజం. ఇదిగోండి మా అమ్మను కాపాడండి అని చెప్పి ఎలా అడుగుతుందో పాపం. నా కూతురుని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తుందండి డాగు. మరుసటి రోజు ఇదే చూడడం దాన్ని. తర్వాత అది చనిపోయింది. నిజంగా నాకు చాలా బాధ అనిపించిందండి. ఒక్క పిల్ల అయిపోయింది. దాన్ని పట్టుకొని క్లినిక్ తీసుకెళ్ళి యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్, 9-in-1 వ్యాక్సిన్ 2 వ్యాక్సిన్స్ వేయించానండి. ఎందుకంటే వాళ్ళ అమ్మకు వచ్చిన ప్రాబ్లమే దానికి రాకుండా ఇక నుంచి అది సేఫ్గా బతకాలని. ఏదైనా ఒకటైతే నిజం కదండి, మనం ఏది చేసినా ఎంత చేసినా తల్లి లేని లోటు మనం తీర్చలేం. అది చాలా కష్టం. అందుకే ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ వేయించండి. లేదంటే వ్యాక్సినేషన్ వేయించిన వాళ్ళకి సపోర్ట్ చేయండి. చూసారు ఎలా కూర్చుందో. వాళ్ళ అమ్మ మళ్ళీ వస్తుంది అనుకొని రోడ్డు వైపు, ఆకాశం వైపు చూస్తుందండి పాపం. దానికి తెలియదు కదా వాళ్ళ అమ్మ మళ్ళీ రాదని. ఇక్కడ నుంచి నేనే దానికి అమ్మ, నాన్న అన్నీ కూడా. దాన్ని అయితే ఎప్పుడు విడిచిపెట్టనండి. ఇగోండి దాని రికార్డ్స్ కూడా పెడుతున్నాను. దాన్ని వ్యాక్సినేషన్ రికార్డ్స్ కూడా ఇక్కడ పెడుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీ వంతు వ్యాక్సినేషన్కి సపోర్ట్ చేయండి. ఇలాంటి దారుణాలు ఇంకా జరగకుండా ఆపాలి మనం. నిజమండి, తల్లిని పిల్ల కోల్పోయి బతకాలంటే మూగజీవాలకి ఎంత కష్టం అండి. మీరు అర్థం చేసుకోండి కొంచెమైనా సరే. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.